మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మొన్న మహిళా సదస్సుల కోటి మంది ఆడోళ్లను కోటీశ్వరులను చేస్తా అని చెప్పిండు కదా. చెప్పుడుతోనే ఆగకుండా కోటీశ్వరుల చేస్తందుకు కూడా పనులు చాలు చేసిండట. మొదలు ఏడికెళ్ళి సురువు చేస్తున్నాడో కూడా చెప్పిండు. స్వయంగా సారే ఆడదాకా పోయిండు. అగో చూసిరా, సారు ఆడోళ్ల కోసం అహోరాత్రులు కష్టపడుతున్నట్టు లేదు. మరి రేవంత్ రెడ్డి సారే ఎడిపోయిండు. ఏడ చీకట్ల ఇట్లా అధికారిక సైన్యాన్ని వేసుకొని తిరుగుతున్నాడంటే హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి అడిగి పోయిండు. అలా ఆడోళ్ళు దుకాణాలు పెట్టుకునేందుకు తావును చూస్తున్నాడు. ఎంత జాగా ఖాళీగా ఉంది. శిల్పారామం పర్యటనకు ఎంతమంది వస్తుంటారు, పట్నంలో ఉన్నోళ్ళే వస్తుంటారా, పల్లెల పొంట ఉండేటోళ్ళు కూడా చూస్తాందుకు వస్తారా అని అన్నీ అరుచుకున్నాడట. మరి నేను ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తా అని హామీ ఇస్తుంది. ఇంట్లో కూడా కొన్ని షాపులు పెట్టుకునేందుకు అవకాశం ఇస్తే వాళ్ళు కూడా శిల్పారామంలో చిన్న దందా చాలు చేసి పెద్ద పెద్ద దందాలు చేసి పెద్ద కోటీశ్వరులు కూడా అవుతారు అనుకున్నాడట. 119 దుకాణాలు పెట్టుకునేందుకు కూడా ఏర్పాట్లు చేయబోతున్నాడట. అట్లా శిల్పారామంలో షాపులు పెట్టుకునే ఆడోళ్లకు చాలా మందికే సాయం అందేటట్టున్నది. ఇట్లా రాష్ట్రంలో ఉన్న అన్ని దగ్గరలో కూడా మహిళలకు పనులు చూపెడితే సారు చెప్పినట్టు తెలంగాణ ఆడబిడ్డలు కోటీశ్వరులు అయ్యేటట్టే ఉండ్రు కదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.